హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనమైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. ఇలా క్రాస్గా వేసేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ అనేది కింది వైపున ఒకవేళ కొద్దిగా చిన్నగా ఉన్నా కూడా మనం చూసుకుంటూ సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అక్కడ కూడా మనకు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ అయితే మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇటు నెక్ వైపు అనేది ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి కింది వైపున మనం ఒక 2 ఇంచులకైతే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదండి, కరెక్ట్గా సెట్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కొలత బ్లౌజ్లో నుండి నెక్ అయితే చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ చూడండి, ఈ విధంగా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలా పట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు కుట్టు వస్తుంది కాబట్టి 1/2 ఇంచు కిందకి పెట్టుకొని ఈ విధంగా మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ లోపలికి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఖర్చు కోసం క్లాత్ వదులుకున్నాం కదా, అందుకే మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఉక్స్ పట్టి వస్తుంది కదా, ఈ ఉక్స్ పట్టి కోసం కూడా మనం 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కంటే తక్కువ కానీ మనం కుట్టేటప్పుడు ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ అనేది విడిచిపెట్టుకొని ఈ విధంగా అయితే రౌండ్గా డ్రా చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పైన 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. మనం లైన్ డ్రా చేసిన దానికి 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకవేళ ఇలా మాటికి ఇలా చూసుకోవడం మనకు కష్టంగా ఉంటే కనుక ఇలా మనము టేప్తో కూడా చూసుకోవచ్చండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి. 6.5 ఉంది కదా, ఈ 6.5 అయితే మనము గుర్తుపెట్టుకోవాలండి, లేదంటే ఒక బుక్లో రాసుకున్న సరిపోతుందండి. వీళ్ళకి ఇంత నెక్ ఫ్రంట్ నెక్ ఉంటుంది అని రాసుకుంటే మీకు ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా మార్కింగ్ చేసుకోవడానికి ఉంటుందండి నెక్స్ట్ టైం కట్ చేసేటప్పుడు. ఎందుకంటే 6 కానీ 6.5 కానీ ఉంటుందండి నెక్ దాదాపు ఎవరికైనా. ఒకవేళ మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా కిందకి పైకి పెడతారు కదా, అలా మిస్టేక్ పోకుండా టేప్తో చూసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇటు చంక వైపు నేనైతే లోతు తీసానండి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు కిందకి ఇలా పెట్టుకొని అయితే ఇక్కడ మనకు షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కంటే ఒక 1 ఇంచు కిందకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ కోసం 1/2 ఇంచు, అదేవిధంగా ఇక్కడ డాట్ వస్తుంది కదా, రెండో డాటు, ఈ డాట్ కోసము 1/2 ఇంచు, అందుకే 1 ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చెస్ట్ పొడవు అనేది చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చెస్ట్ పొడవు అనేది షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని ఈ డాట్ని ఇలా పట్టుకొని చూసుకోవాలండి. ఈ కుట్టు ఉంది కదా, కుట్టుకు 1/2 ఇంచు కిందకి ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కొద్దిగా కిందకి వస్తుందండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ విధంగా ఇందులో కలిపేసుకుంటారు. ఇలా డైరెక్ట్గా ఇలా కలపకూడదండి, ఎందుకంటే చూసారా ఇలా కలిపినప్పుడు మనకు ఇక్కడ వస్తుంది డాట్ అనేది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తే ఏంటి మొత్తం మనకు షేప్ అవుట్ అయిపోతుందండి. కొందరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఇలా కలిపేసుకుంటారు. ఇలా కలిపిన తప్పే, ఇలా కలిపిన తప్పే అండి. ఇప్పుడు చూసారా ఇలా కలపడం వల్ల డాట్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 2 విధాలుగా కాకుండా మరి ఎలా మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను. చూడండి, ఇది మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ నుండి 2.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇందులోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అనేది.
ఇక్కడ మనకు డాట్ వెడల్పు అనేది ఎంత ఉండాలి అనేది కూడా మనం కొలత బ్లౌజ్లో నుండి చూసుకోవాలండి. చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ని కరెక్ట్గా తీసుకోండి. మనం లోపలికి మలిచి పెడతాం కదా, దాన్ని బయటకు తీసేసి చూస్తే ఇక్కడ నాకు 1 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువగా ఉందండి. ఈ 1 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువగా ఉన్నదాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంతే ఉంటుందండి. పెద్ద సైజ్ పట్టుకైతే 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇలా రెండు వైపులా మనమైతే చేసుకోవాలి. ఎందుకంటే మనకు డాట్ అనేది మలిచి వేస్తాం కాబట్టి రెండు వైపులా 1 ఇంచ్ కంటే తక్కువ 1 ఇంచ్ కంటే తక్కువ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకు ఇటు సైడ్ ఉంటుంది కదా, చంకా వైపు కుట్టు వచ్చే సైడు, ఇక్కడ ఏంటంటే ఇంత హైట్ అనేది ఇంత ఎక్కువగా ఉంది కదండి. ఇట్లా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా మనకు మడతల్లాగా వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం పైకి అనేది మనము మార్కింగ్ చేసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ హైట్ చూసారా, బాగా హైట్ ఎక్కువ ఉంది. ఒకవేళ కొద్దిగా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇలా పెట్టిన అవసరం లేదండి. స్ట్రేట్గా మనము 2 ఇంచులకైతే లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ అట్లే ఉంచుకుంటే సరిపోతుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రము ఈ విధంగా కొద్దిగా క్రాస్గా మనం లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైన్ డ్రా చేసినప్పుడు షేప్ బెల్ట్ అనేది అటువైపు కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ అనేది అంతా కంప్లీట్ అయింది కదా, ఈ మార్కింగ్ అనేది మనం కరెక్ట్గా చేసామా లేదా చూద్దాం ఒకసారి. చెస్ట్ లూజ్ అనేది చూసుకుందామండి. చెస్ట్ లూజ్ నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మీరు సాగదీయకుండా చూసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇక్కడ 2 ఇంచులకైతే మనము బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చు అయితే నేను ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. మనకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా దీనికి మ్యాచ్ అవుతుందో లేదో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఉక్సు పట్టి వైపు ఉంటుంది కదా, ఈ ఉక్సు పట్టి వైపు నుండి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ చంక కింద కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు అనేది ఈ కుట్టు దగ్గరికి కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. చూడండి ఇక్కడ ఫ్రీగా వదిలిపెట్టండి, ఇలా చూసుకోండి. కరెక్ట్ ఇక్కడ మనకు ఉక్సు పట్టికి కూడా క్లాత్ అనేది వదులుకొని ఇలా చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది కదా మనకి, ఇంతే అండి. ఇలా చూసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు చూడడం రాకపోతే కనుక ఈ విధంగా సాగదీసి చూసారనుకోండి, చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికి వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకే చెస్ట్ లూజ్ చూడడం తెలియకపోతే ఎలా చూడాలో నిన్నటి వీడియోలో చూపించానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.